హాయ్, నా పేరు యనమల సురేష్. నేను యాప్టిట్యూడ్ ట్రైనర్‌ని. ఈరోజు మనం లాజికల్ రీజనింగ్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్. సో, కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైప్ గురించి నేర్చుకుందాం. సో, టైప్ 1. ఇఫ్ క్లౌడ్ ఈస్ కాల్డ్ వైట్, వైట్ ఈస్ కాల్డ్ రెయిన్, రెయిన్ ఈస్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈస్ కాల్డ్ ఎయిర్, ఎయిర్ ఈస్ కాల్డ్ బ్లూ అండ్ బ్లూ ఈస్ కాల్డ్ వాటర్. వేర్ విల్ ద బర్డ్స్ ఫ్లై? సో, దీంట్లో మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఉంది చూసారా? వేర్ విల్ ద బర్డ్స్ ఫ్లై, ఇదే అనమాట మనకి ఇంపార్టెంట్. సో డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చారు కదా. సో పక్షులు ఎక్కడ ఎగరతాయి? గాల్లో అనమాట. గాల్ అంటే ఎయిర్ కదా ఇంగ్లీష్లో. సో ఈ ఎయిర్ అంటే ఎయిర్ నేచర్ కోడ్ ఇక్కడ బ్లూ అనమాట. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? బ్లూ. అట్లా. నెక్స్ట్, ఇదంతా డిఫరెంట్ మ్యాటర్ ఇస్తారు అనమాట. ఇదంతా కర్లేదు. డైరెక్ట్గా లాస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి. హూ విల్ టీచ్ ఇన్ ఏ క్లాస్? సో మన క్లాస్ ఎవరు చెప్తారనమాట? టీచర్ అనమాట. టీచర్ ఈస్ కాల్డ్ ఏంటి? క్లర్క్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? క్లర్క్ అనమాట. అంతే. ఇదంతా చేయక్కర్లేదు, చదవనక్కర్లేదు. చదివినా మీరు చేయగలరు, చదవకపోయినా కానీ చేయగలరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ డైమండ్ ఈస్ కాల్డ్ గోల్డ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, సో విచ్ ఈస్ ద చీపెస్ట్ జ్యువెల్? సో గోల్డ్, డైమండ్, సిల్వర్, రూబీ, ఎంబ్రాయిడ్. సో వీటిలో చీపెస్ట్ జ్యువెల్ ఏమవుతుంది అంటే సిల్వర్ అనమాట. సిల్వర్ని ఏమంటారు? ఇక్కడ కోడ్ ఏమి ఇచ్చారు? రూబీ. సో ఆన్సర్ ఏమవుతుంది? రూబీ. నెక్స్ట్, ఇఫ్ ఐ ఈస్ కాల్డ్ హ్యాండ్, హ్యాండ్ ఈస్ కాల్డ్ మౌత్, సో యాజ్ ఇట్ ఈస్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ ఏ పర్సన్ హియర్? సో ఒక మనిషి వినాలంటే దేంతో వింటాడు? ఇయర్ కదా. ఇయర్ ఇస్ కాల్డ్ ఏంటి ఇక్కడ? నోస్ అనమాట. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? నోస్. సో ఇది టైప్ 1 అనమాట. వెరీ సింపుల్. నెక్స్ట్, టైప్ 2 ప్రాబ్లమ్స్. సో ఈ టైప్ 2 ప్రాబ్లమ్స్ చూడండి ఎలా ఉంటాయి. ఫస్ట్, ఇఫ్ గివ్ ఈస్ కోడెడ్ as 5137 అండ్ బ్యాట్ ఈస్ కోడెడ్ as 924, హౌ ఇస్ గేట్ కోడెడ్? సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే గివ్ అనే వర్డ్ ఇచ్చారనమాట. సో దాని కోడింగ్ ఏమి ఇచ్చారు? 5137. అలాగే బ్యాట్కి ఏమి ఇచ్చారు? 924. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? గేట్ అనమాట. చూడండి, ఇక్కడ 4 లెటర్స్ ఇచ్చారనమాట. 4 నెంబర్స్, 3 లెటర్స్, 3 నెంబర్స్. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 4 లెటర్స్ అంటే 4 నెంబర్స్ వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ జీ అంటే 5 ఇచ్చారు కదా, ఐ అంటే 1, వి అంటే 3, ఈ అంటే 7. సో ఇక్కడ బి అంటే 9, ఏ అంటే 2, టీ అంటే 4. అంటే కరస్పాండింగ్ లెటర్కి కరస్పాండింగ్ నెంబర్ ఇచ్చారనమాట. ఇప్పుడు డైరెక్ట్గా మనకు ఆన్సర్ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు జీ అంటే ఏమొస్తుంది? ఇక్కడ 5. నెక్స్ట్ ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏటీ. ఏటీ అంటే 24. నెక్స్ట్ ఈ అంటే 7 కదా, అంటే 5247. 5247 అంటే కరస్పాండింగ్ లెటర్కి కరస్పాండింగ్ నెంబర్ ఇచ్చినట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సేమ్ మోడల్. పుష్ ఈస్ కోడెడ్ as 1 2 3 4. నేను రాయట్లేదు ఇక్కడ, డైరెక్ట్గా చేస్తున్నాను అనమాట. పి అంటే 1, యూ అంటే 2, ఎస్ అంటే 3, హెచ్ అంటే 4. సో 1 2 3 4. రఫ్ అంటే 6 5 2 7 4. ఇప్పుడు సూప్ కోడ్ అనమాట. ఎస్ అంటే ఏంటి? ఇక్కడ ఎస్ అంటే 3 కదా, సో 3. ఓయూపి, ఓయూ అంటే సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. సో 5 2. నెక్స్ట్ పి అంటే ఫస్ట్ లెటర్ అనమాట, 1 కదా, అంటే 3 5 2 1. సో సెకండ్ ఆప్షన్. నైస్ వన్. నెక్స్ట్ వన్, రేంజ్ 1 2 3 4 5, ర్యాండమ్ 1 2 3 6 7 8, మ్యాంగో. సో ఎం అంటే ఏంటి? ఇక్కడ ఎం అంటే 8 అనమాట. సో 8 రాస్తుంది ఇక్కడ. ఏఎన్, సో ఏఎన్ అంటే ఏంటి? ఇక్కడ 2 3 కదా, 2 3. నెక్స్ట్ జిఓ, జీ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ 4 ఇచ్చారు, 4. ఓ అంటే ఏంటి? ఇక్కడ 7 కదా, అంటే 8 2 3 4 7, 8 2 3 4 7 అట్లా అనమాట. నెక్స్ట్ వన్, గేర్. చూడండి, ప్రీవియస్ 3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓన్లీ నెంబర్స్ ఒకటే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, నెంబర్స్తో పాటు సింబల్స్ ఇచ్చారనమాట. వాళ్ళు ఏదైనా ఇవ్వనండి, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క కోడ్ అనమాట. అంతే. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ లెటర్ కదా, ఎఫ్ అంటే ఫస్ట్ లెటర్, అంటే ఏమొస్తుంది? ఇక్కడ 3. నెక్స్ట్ ఏ అంటే థర్డ్ లెటర్ కదా, థర్డ్ లెటర్ ఏమొస్తుంది? ఇక్కడ 9. నెక్స్ట్ ఎం అంటే లాస్ట్ లెటర్ అంటే 7 అనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఇచ్చారు అనమాట, అంటే 397%. అట్లా. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన కోడ్ ఆఫ్ ఆల్ఫాబెట్ అట్ ఈక్వల్ టు 20. బాగుంది. అట్ అంటే 20 అనమాట. అంటే అట్ అంటే ఎంత ఇచ్చారు? ఇక్కడ 20 అనమాట. సో 20 ఎలా వస్తుందో మనం లాజిక్ అనేది డీకోడ్ చేయాలన్నమాట. ఏ అంటే 1 కదా, టీ అంటే 20, 120 ఇచ్చేసిన ఎలా వస్తుంది? 1 × 20 20. సింపుల్, అంతే. ఇప్పుడు బ్యాట్ అంటే ఏంటి? ఏమి ఇచ్చారు? ఇక్కడ 40 ఇచ్చారు. సో బ్యాట్ చూడండి, ఇక్కడ బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 20, 2 × 1 × 20 40 కదా, సరిపోయిందా? సో ఇప్పుడు క్యాట్ ఏమవుద్ది? సి అంటే 3, ఏ అంటే 1, టీ అంటే 20, 3 × 1 × 20. సో వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 60 వస్తుంది అనమాట. సింపుల్. సో ఆన్సర్ ఏంటి? 60. సో ఇదే మోడల్ ఇంకో ఎగ్జాంపుల్. ట్రీ కూడా ఎంత ఇచ్చారు? 12 ఇచ్చారు. నెక్స్ట్ టీ అంటే ఏంటి? 20 ప్లస్ ఆర్ అంటే 18, ఈ అంటే 5, ఈ అంటే 5. నెక్స్ట్ 20 + 18 38, 38 + 5
43 ప్లస్ 5 48. సో 48 ఇచ్చారనమాట, కానీ 12 ఇచ్చారనమాట. సో ఇది ఎలా వస్తుందంటే 4 ప్లస్ 8 ఈక్వల్ టు 12. సో మీకు ఏదైతే నెంబర్ వస్తుందో ఫైనల్గా దాని యొక్క డిజిట్స్ని మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్లాంట్, PLANT, ప్లాంట్ ఈక్వల్ టు 9. సో P అంటే 16, L అంటే 12, A అంటే 1, N అంటే 14, T అంటే 20. యాడ్ చేయండి. సో 16 ప్లస్ 12 28, 28 ప్లస్ 1 29, 29 ప్లస్ 14 43, 43 ప్లస్ 20 63. 63 వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ డిజిట్స్ యాడ్ చేయాలి కదా. 6 ప్లస్ 3 ఎంత 9. సరిపోయిందా? సో లాజిక్ ఏంటంటే వాటి యొక్క డిజిట్స్ రాసుకోండి అనమాట, అన్ని రాసుకోండి, నెంబర్స్ అన్ని రాసుకోండి అనమాట, అన్ని యాడ్ చేయండి. దాని తర్వాత మీకు నెంబర్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ వచ్చిన డిజిట్స్ని రెండింటిని యాడ్ చేయండి అనమాట ఫైనల్గా. అంతే. ఇప్పుడు ప్రైవేట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఫ్లోరా. సో F అంటే 6, L అంటే 12, O అంటే 15, R అంటే 18, A అంటే 1. సో 6 ప్లస్ 12 18, 18 ప్లస్ 15 43, 43 ప్లస్ 18 51, 51 ప్లస్ 1 52. సో బట్ 5 ప్లస్ 2 ఈక్వల్ టు 7. సో ఆన్సర్ ఎంత వస్తే ఇక్కడ 7 అనమాట. అట్లా. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం ఇదే టైప్లో. పెన్ -tan ఈక్వల్ టు 0. సో చూడండి అక్కడ 0 ఇచ్చారనమాట. 0 ఇచ్చారంటే ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ అనేది కదా. సో ఆ మైనస్ అంటే ఏంటంటే సబ్ట్రాక్షన్ అనమాట. ఇప్పుడు tan ఈక్వల్ టు 0 ఎలా వస్తుందో చూద్దాం. పెన్ అంటే ఏంటి? PEN, నెంబరింగ్ ఇవ్వండి. సో P అంటే 16, E అంటే 5, N అంటే 14. సో 16 ప్లస్ 5 ఎంత 21, 21 ప్లస్ 14 ఎంత 35. నెక్స్ట్ tan, tan ఈక్వల్ టు T అంటే 20, A అంటే 1, N అంటే 14. సో 20 ప్లస్ 1 21, 21 ప్లస్ 14 35. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత 0 కదా. సరిపోయిందా? నెక్స్ట్ 10 కాప్, DEN 10. సో D అంటే 4, E అంటే 5, N అంటే 14. సో 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 14 ఎంత 23. నెక్స్ట్ COB కాప్, C అంటే ఎంత 3, O అంటే 15, B అంటే 2, 3 ప్లస్ 15 18, 18 ప్లస్ 2 ఎంత 20. సో 23లో 20 తీస్తే ఎంత? సో మీకు ఆన్సర్ వస్తుంది 3 అనమాట. అట్లా. సో ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ టైప్ 3. ఇది చూడండి, టైప్ 3 చూడండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ 253 మీన్స్ బుక్స్ ఆర్ ఓల్డ్, 546 మీన్స్ మ్యాన్ ఇస్ ఓల్డ్, 378 మీన్స్ బుక్ బై గుడ్ బుక్స్, విచ్ డిజిట్స్ ట్రాన్స్ఫర్ ఆర్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఎక్స్బీలో అడిగారు అనమాట. ఆ లాజిక్ తెలియని వాళ్ళు ఎలా చేస్తారంటే 2 అంటే బుక్స్ అనుకుంటారు, 5 అంటే ఆర్ అంటారు, 3 అంటే ఓల్డ్ అంటారు. సో అడుగుతున్న క్వశ్చన్ అంటే ఆర్ కదా. సో ఆర్ అంత ఆన్సర్ ఏమవుతుంది 5 అంటారు అనమాట. అది టిక్ చేస్తారు. తప్పది, అలా చేయకూడదు. ఇది చూడండి ఎలా చేయాలంటే ఫస్ట్ రెండింటిని కంపేర్ చేయండి. ఈ స్టేట్మెంట్ని ఈ స్టేట్మెంట్ కంపేర్ చేస్తే ఏ నెంబర్ కామన్గా ఉంది ఇక్కడ? ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ కంపేర్ చేస్తే 5 అనేది కామన్గా ఉందన్నమాట ఇక్కడ. కరెక్ట్. అలాగే ఏ వర్డ్ కామన్గా ఉంది ఇక్కడ? ఓల్డ్ అనేది కామన్గా ఉందన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే 5 అంటే ఓల్డ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ థర్డ్ కంపేర్ చేయండి. సెకండ్ థర్డ్ కంపేర్ ఏమైనా కామన్గా ఉందా? లేదనమాట. ఇప్పుడు ఫస్ట్ థర్డ్ కంపేర్ చేయండి అనమాట. 3 కామన్గా ఉంది కదా. 3 అంటే ఏంటి ఇక్కడ? బుక్స్ అనమాట. సో 3 అంటే బుక్స్. సో ఇక్కడ మిగిలిన నెంబర్ ఏముంది అక్కడ? 2 కదా. సో ఇప్పుడు 2 అంటే ఏంటి? ఆర్. సరిపోయిందా? సో ఆన్సర్ ఏమవుద్ది 2. సో ఇలా చేయాలన్నమాట. సో ఇదే కరెక్ట్ లాజిక్ అనమాట. నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ 1 2 3 1 4 5 6 3 7. పూర్తిగా చదవనక్కర్లేదు. జస్ట్ కంపారిజన్ డైరెక్ట్గా వెళ్ళిపోండి అనమాట. చదివిన టైం వేస్ట్ అనమాట. జస్ట్ 1 కంపేర్ చేయండి. ఇక్కడ 1 కంపేర్ చేయండి. చేసారా? సో ఇక్కడ ఏది కామన్గా ఉంది? ఏ వర్డ్ కామన్గా ఉంది? బాయ్ కామన్గా ఉంది అనమాట. అంటే 1 అంటే బాయ్. సో మనకు కావాల్సింది ఏంటి? బ్రైట్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేయండి. 3 కామన్గా ఉందా? సో ఇక్కడ 3 అంటే ఏంటి? లిటిల్. నెక్స్ట్ ఇప్పుడు బ్రైట్ కోడ్ ఏమవుతుంది? 2 కదా. అట్లా. నెక్స్ట్ వన్ ఇది చూడండి. ఫస్ట్ సెకండ్ కంపేర్ చేయండి. ఏ నెంబర్ కామన్గా ఉంది? 9 కామన్గా ఉంది అనమాట. ఇక్కడ ఏ వర్డ్ కామన్గా ఉంది? ఇక్కడ మెనీ మోర్, మెనీ కామన్గా ఉంది అనమాట. సో ఇక్కడ 9 అంటే చేయండి. ఏ నెంబర్ కామన్గా ఉంది? 3 కామన్గా ఉంది అనమాట. ఇక్కడ 3 అంటే ఏంటి? ఇక్కడ స్కోర్డ్. సరిపోయిందా? ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గోల్స్ అనమాట. చూడండి ఇక్కడ హౌ గర్ల్స్ మిగిలిపోయాయి అనమాట. ఇక్కడ అంటే 5 7 మిగిలిపోయింది అనమాట. సో ఇప్పుడు హౌ అంటే 5 అనలేం కరెక్ట్గా, ఎందుకంటే అది 5 అయినా కావచ్చు 7 అయినా కావచ్చు అట్లా. సో ఇప్పుడు స్కోర్డ్ ఏమవుతుంది? అది 7 అయినా కావచ్చు లేదా 5 అయినా కావచ్చు. సో ఆన్సర్ ఏంటి? 5 ఆర్ 7. సో ఖచ్చితంగా మనం 5 అని చెప్పలేము, లేదా ఖచ్చితంగా 7 అని చెప్పలేము అనమాట. డేటా అడికేటెడ్, డేటా అనేది సరిపోయింది అనమాట. కానీ అది 5 కానీ 7 కానీ ఏదైనా ఒక నెంబర్ కావచ్చు అనమాట. నెక్స్ట్ వన్
చూడండి ముందు నెంబర్స్ చూసాం అనమాట. ఇప్పుడు నెంబర్స్ బదులు వేసాక కోడ్ ఇస్తారు అనమాట. సేమ్ అదే మోడల్. జస్ట్ కంపేర్ చేయండి. ఫస్ట్ 2 కంపేర్ చేస్తే ఏ కోడ్ కామన్గా ఉంది? నీ అనమాట. ఇక్కడ ఏ వర్డ్ కామన్గా ఉంది? కమ్. నెక్స్ట్ అలాగే సెకండ్ టు థర్డ్ కంపేర్ చేయండి అనమాట. ఇక్కడ ఏ కోడ్ కామన్ ఉంది? జా. అలాగే ఏ వర్డ్ కామన్గా ఉంది ఇక్కడ? అండ్. సరిపోయిందా? సో ఇప్పుడు గో అంటే ఏంటి ఇక్కడ? టా కదా. సో టా అంటే ఏంటి ఇక్కడ? గో. సరిపోయిందా? నెక్స్ట్ సేమ్ అదే మోడల్. ఫుడ్ ఈస్ గుడ్, హో నాట్ టా. సో కంపేర్ చేయండి. టీఏ కామన్, వెరీ సింపుల్. ఇక్కడ ఏం కామన్గా ఉంది? ఫుడ్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేయండి. హో నా కామన్గా ఉంది. నెక్స్ట్ ఏది కామన్గా ఉంది? గుడ్. డన్. నెక్స్ట్ ఈట్ రెగ్యులర్లీ, సా లా. చూడండి ఇక్కడ సేమ్ ప్రీవియస్ మోడల్ అనమాట. అది సా అయినా కావచ్చు లేదా లా అయినా కావచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? సా ఆర్ లా, సర్ లా. నెక్స్ట్ టైప్ 4. సో ఇదే లాస్ట్ టైప్ అనమాట కోడింగ్ అండ్ డీకోడింగ్ లో. ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మద్రాస్ ఈస్ కోడెడ్ యాజ్ ఎన్బిఈ ఎస్బిటి. హౌ ఇస్ బాంబే కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? చూడండి ఇక్కడ ఎం ఏమి ఇచ్చారు? ఇక్కడ ఎన్ ఇచ్చారు. ఏకి ఏమి ఇచ్చారు? బి ఇచ్చారు. డికి ఏమి ఇచ్చారు? ఈ ఇచ్చారు. ఆర్కి ఏమి ఇచ్చారు? ఎస్. ఏకి ఏమి ఇచ్చారు? బి. ఎస్కి ఏమి ఇచ్చారు? టి. ఇలా చెప్పొచ్చా? నెక్స్ట్ లెటర్ చెప్పొచ్చా? ఎం తర్వాత ఏంటంటే ఎన్, ఏ తర్వాత బి, అంటే దాని నెక్స్ట్ లెటర్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? బాంబేకి బాంబే బి సి ఓ పి ఎం ఎన్ బి సి ఏ బి వై జెడ్ సిపిఎన్ సిబి జెడ్. సరిపోయిందా? అంతే, సింపుల్. నెక్స్ట్ వాటర్, ఎక్స్ జెడ్ యు డి ఎస్. సో ఎక్స్ తర్వాత డబ్ల్యూ తర్వాత ఎక్స్ కరెక్టే. సో అలాగే డైరెక్ట్గా చేద్దాం. డ్రింక్. సో డి తర్వాత ఈ. సరిపోయింది. నెక్స్ట్ ఏ జెడ్ ఇచ్చారనమాట. బట్ ఏ నెక్స్ట్ జెడ్ కాదు కదా, అంటే ఇది ఏ ప్రీవియస్ లెటర్ కదా. -1 అంటే ఆర్ ప్రీవియస్ ఏమవుతుంది? క్యూ అవుతుంది. సో ఈ క్యూ ఒకటే ఆప్షన్ మ్యాచింగ్ అనమాట. పూర్తిగా చేయనక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు పూర్తిగా చేయనక్కర్లేదు, ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది వాళ్ళు దాదాపు ఇచ్చేసి ఉంటారు అనమాట. సార్ మాకు అట్లా కాదు సార్, మాకు కావాలి సార్ అంటే చేద్దాం. టీ తర్వాత యూఏ కదా. సో ఐ తర్వాత జే. నెక్స్ట్ ఈ ముందు డి రావాలి, కరెక్టా? అలాగే ఎన్ ముందు ఎం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్ తర్వాత ఎస్, కే తర్వాత ఎల్, ఈక్యూ జేఎంఎల్. సరిపడినా చేసినా వస్తుంది, చేయకపోయినా వస్తుంది అనమాట. జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ శాండ్. శాండ్కి ఏమి ఇచ్చారు కోడ్ ఇక్కడ? SAND, శాండ్. UCPF. సో ఎస్ తర్వాత టీ వస్తుంది, టీ తర్వాత యూ అనమాట. అంటే ఆల్టర్నేటింగ్ లెటర్ ఇచ్చారు. సో ఇప్పుడు క్యూ చూడండి, సి తర్వాత డి రావాలి, డి తర్వాత ఈ వస్తుంది అనమాట. ఇక్కడ మిస్ అవ్వాలి, ఈ వస్తుంది. సరేనా? నెక్స్ట్ ఏకి సి ఇచ్చారు, మళ్ళీ ఆల్టర్నేటింగ్ లెటర్ కదా. సో యూ ఆల్టర్నేటింగ్ లెటర్ ఏమవుద్ది? డబ్ల్యూ. నెక్స్ట్ ఎన్కి ఆల్టర్నేటింగ్ లెటర్, టీకి ఆల్టర్నేటింగ్ లెటర్, టీకి ఆల్టర్నేటింగ్ లెటర్ ఏమొస్తుంది? వి. నెక్స్ట్ డి ఎఫ్ ఇచ్చారు, ఈ జి, ఈడబ్ల్యూ విజి. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ మంకీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. XDJ MNN. సో టైగర్కి కొడుతున్నారు. చూడండి, ఎంకి ఎక్స్ ఇచ్చారు, పాసిబిలిటీ తక్కువ అనమాట. సో ఇంకో విధంగా ఆలోచిస్తే వై కదా, వై ప్రీవియస్ లెటర్ ఏమవుద్ది? ఎక్స్. సరిపోయిందా? ఈ ప్రీవియస్ లెటర్ ఏమవుద్ది? డి. సరిపోయిందా? అంటే వాళ్ళు ఎలా ఇచ్చారంటే రివర్స్ వేలో ఇచ్చారనమాట ప్రీవియస్ లెటర్స్. అంటే ఇప్పుడు ఆర్ ప్రీవియస్ లెటర్ ఏమవుద్ది? క్యూ అవుద్ది, అది ఫస్ట్ లెటర్ వస్తుంది అనమాట. ఓకేనా? చాలు, ఒకటే ఆప్షన్ మ్యాచింగ్, ఫస్ట్ ఆప్షన్. అంతే. మీకు కావాలనుకుంటే చేద్దాం. ఈ ప్రీవియస్ లెటర్ డి, జి ప్రీవియస్ లెటర్ ఎఫ్, ఐ ప్రీవియస్ లెటర్ హెచ్, టీ ప్రీవియస్ లెటర్ ఎస్, QDFHS. సింపుల్. సో మీరు ఆ లాజిక్ని బ్రేక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు కంప్లీట్గా చేయనక్కర్లేదు, దాదాపు చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ రిక్వెస్ట్, S2R52TU. చూడండి ఇక్కడ నెంబరింగ్ ఇచ్చారనమాట. సో లెటర్స్లోనే నెంబరింగ్ ఇచ్చారు, చూద్దాం. REQUEST, S2R52TU. సో ఇప్పుడు క్వశ్చన్ పడుతున్నా అంటే LEABE పడుతున్నారు. ఇది చూడండి, ఆర్ తర్వాత ఎస్, QRSTTU. ఇక్కడ గమనించండి, ఇక్కడ RQST
కాన్సనెంట్స్ అని చెప్పొచ్చు కదా, అంటే కాన్సనెంట్స్ మాత్రం నెక్స్ట్ లెటర్ ఇచ్చారనమాట. అంటే ఎల్ కాన్సనెంట్, ఎల్ ఎం, నెక్స్ట్ వి డబల్ ఈ. సో మిగతావి కాదనమాట. ఈకి ఏమి ఇచ్చారు, ఆల్రెడీ కోడింగ్ ఇచ్చేసారు అనమాట. ఈ ఏమి ఇచ్చారు ఇక్కడ 2 ఇచ్చారు, కన్ఫామ్ 2. సో మనకు మిగిలింది ఒకటే ఒక లెటర్ అనమాట, M2W2. సో M2W2. సో ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ మ్యాచింగ్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. లేదా మీకు ఎలా వస్తుంది చెప్తానంటే, ఈ అంటే 2 కదా, సో ఇది కాన్సనెంట్స్ మిగతా ఓవెల్స్ కదా, ఏ ఈ ఐ ఓ యు. సో ఫస్ట్ ఓవెల్, సెకండ్ ఓవెల్, థర్డ్ ఓవెల్, ఫోర్త్ ఓవెల్, ఫిఫ్త్ ఓవెల్. డన్. ఏ అంటే ఇక్కడ అంతా 1 అట్లా. నెక్స్ట్ వన్, బాంబే ఈస్ రిటర్న్ యాజ్ M by. మై. బెంగళూరు విల్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్. సో ఇక్కడ చూడండి, బాంబేలో M by ఇచ్చారనమాట. ఎం అంటే ఏంటి, ఇక్కడ థర్డ్ లెటర్ అనొచ్చు కదా, థర్డ్ లెటర్ ఎం అనమాట. సరిపోయిందా? అలాగే బెంగళూరులో థర్డ్ లెటర్ ఏమవుద్ది, ఎన్ అవుద్ది అనమాట. సో ఇక్కడ ఒకటే ఆప్షన్ మ్యాచింగ్, NLU. సింపుల్. సార్ మాకు మిగతా ఇక్కడ కావాలి సార్ అంటే చేద్దాం మనం. సో నెక్స్ట్ వై ఏంటి, ఇక్కడ 6th లెటర్ కదా, అలాగే బెంగళూరులో 6th లెటర్ ఏంటి, ఎల్. సరిపోయిందా? నెక్స్ట్ యూ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ 7th లెటర్ వస్తుంది, 9th లెటర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మల్టిపుల్స్ ఆఫ్ 3 అనమాట. అంటే థర్డ్ లెటర్, 6th లెటర్, 9th లెటర్ అలా తీసుకున్నాడు అనమాట. నెక్స్ట్ వన్, కార్డియల్. SPTCMBJ. కొద్ది గమనించినట్టయితే ఇక్కడ ఓ తర్వాత పి ఇచ్చారు, అలాగే ఏ తర్వాత బి అనమాట. సరిపోయిందా? నెక్స్ట్ ఇంకోటి గమనించండి, ఇక్కడ CD క్రాస్ చూడండి, RS. నెక్స్ట్ IJLM. నెక్స్ట్ కానీ ఇక్కడ మిడిల్ ఏం ఇచ్చారంటే ప్రీవియస్ లెటర్ ఇచ్చారనమాట. సరిపోయిందా? సో ఇప్పుడు లాజిక్ ఏమొస్తుందంటే సమ్టేక్ అనమాట. సో మనకి ఫస్ట్ ప్లేస్లో రావాలంటే ఇలా తీసుకోవాలన్నమాట. అంటే MN. ఇది రావాలంటే OPST. కానీ ఇక్కడ మిడిల్ ఏమవుద్ది, ప్రీవియస్ లెటర్ తీసుకోవాలన్నమాట, D. అలాగే YZABDE. అంతే, సరిపోయింది. సో NPTDZBE. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సిగరెట్ ఈజ్ కోడెడ్ యాజ్ GICERAETT. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే GIC ఇచ్చారు కదా ఇక్కడ, కానీ యాక్చువల్గా ఏంది ఇక్కడ CIG. సో CIG రివర్స్ చేశాడు అనమాట వాడు. సో అలాగే డైరెక్షన్ కదా, డైరెక్షన్లో రివర్స్ చేస్తే వస్తుంది RID ఫస్ట్ వస్తుంది అనమాట. కరెక్టా? నెక్స్ట్ ARE కదా, ARE ఏమి ఇచ్చారు, ERA ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ECT కదా, TCE. నెక్స్ట్ TTE కదా, ఇక్కడ ఏమవుతుంది NOI. సో RID TCE. పర్లేదు, మనం ఫస్ట్ సరిపోతుంది అనమాట, ఫస్ట్ ఆప్షన్ మొత్తం చేయక్కర్లేదు ఇక్కడ. సో గమనించలేదు నేను, సరిపోతుంది అంతే. నెక్స్ట్ వన్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, నైస్ ప్రాబ్లం. టానిక్, CINOT. నెక్స్ట్ స్కేల్, ACELS. ప్లాంక్. ఇది చూడండి, చాలా మంది ఎలా చేస్తారంటే టానిక్ కోడ్ ఇచ్చారు కదా, సో CINOT అంటే సార్ వెరీ సింపుల్ సార్, వాళ్ళు ఏం ఇచ్చారంటే రివర్స్ ఆఫ్ ద లెటర్ సార్, రివర్స్ ఆఫ్ ద వర్డ్ సార్ అని చెప్తారు అనమాట. కానీ అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే రాదు కదా, స్కేల్కి ACELS కదా, బట్ యాక్చువల్గా ఆ లాజిక్ అప్లై చేస్తే ELACS వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారో డిఫరెంట్గా ఇచ్చారు అనమాట. సో దీని కరెక్ట్ లాజిక్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట. అంతే, ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. సో ప్లాంక్ కదా, ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది A, నెక్స్ట్ KLNP, AKLNP. నెక్స్ట్ వన్, టుగెదర్. కోడింగ్ ఏమి ఇచ్చారు ఇక్కడ, RQEGRJCT. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పారో? టీకి ఏమి ఇచ్చారు, R ఇచ్చారు. కరెక్టా? సో టీకి ఏమి ఇచ్చారు ఇక్కడ, R ఇచ్చారు. సో R ఎలా వస్తుంది ఇక్కడ అంటే T ముందు S వస్తుంది అనమాట, S ముందు R అనమాట. అంటే ఆల్టర్నేటింగ్ లెటర్ కదా, సో ఒక లెటర్ మిస్ అయింది కదా ఇక్కడ, ప్రీవియస్ వన్. అలాగే OQ ఇచ్చారు, అంటే
ఓ తర్వాత పి వస్తుంది అనమాట, పి తర్వాత క్యూ, అంటే ఒక లెటర్ మిస్ అయింది అనమాట. సో ఇప్పుడు పి కదా, క్యూ మిస్ ప్రీవియస్ లెటర్ కదా, సో పి తర్వాత పి ముందు లెటర్ ఏంటి ఓ, ఓ ముందు అంటే ఏమొస్తుంది ఎన్ వస్తుంది అనమాట, ఎన్. సో 2 ఆప్షన్స్ ఆర్ మ్యాచింగ్. నెక్స్ట్ ఏ తర్వాత తీసుకోవాలి, బి మిస్ అవ్వాలి, సి రావాలి. నెక్స్ట్ పి కదా, క్యూ మిస్ అవ్వాలి, పి రావాలి, అంతే. ఓన్లీ వన్ ఆప్షన్ ఈస్ మ్యాచింగ్, ఎన్సిపి ఓ క్యూ జే జి. కాండి చేద్దాం. నెక్స్ట్ అయిపోయిందా, ఓ, ఓ తర్వాత పి క్యూ, ఎల్ కే జే ఈ ఎఫ్ జి, సరిపోయిందా? అట్లా. లాస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ సర్టెన్ is called as xvi z, if certain is called as xvi g z or m, then mundane b. ఇది చూడండి, ఇది ఎలా అంటే ఒకటి గమనించండి, ఇక్కడ ఏకి జెడ్ ఇచ్చారు, ఎన్కి ఎం ఇచ్చారు, సికి ఎక్స్ అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ది లాజిక్ ఏంటంటే ఏం లేదమ్మా, లెటర్స్ తీసుకోండి, ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ఐజేకేఎల్ఎం, రివర్స్ తీసుకోండి, ఎన్ఓపిక్యూఆర్ఎస్టియువిడబ్ల్యూఎక్స్వైజెడ్, అంతే. సెకండ్ హాఫ్ రివర్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ పోండి, ముండారు కదా, ఎం అంటే ఎన్ ఆల్రెడీ తెలుసు అనమాట, ఎన్. నెక్స్ట్ యు అంటే ఏమి ఇచ్చారు, ఎఫ్ అనమాట, ఎన్ అంటే ఎం, డి అంటే డబ్ల్యూ, ఏ అంటే జెడ్, ఎన్ అంటే నెక్స్ట్ ఎం, ఈ అంటే వి, ఎన్ఎఫ్ఎం డబ్ల్యూజెడ్ ఎంవి, ఆప్షన్ 3.